హాయ్ ఫ్రెండ్స్, ఆల్ మనీ సేవ్ క్రియేటివ్ ఐడియాస్ వీడియోస్ 3 నిమిషాల లోపల మాత్రమే మీకోసం చూస్తూనండి. ఇది హౌస్ క్లీనింగ్ స్టిక్. ఈ హౌస్ క్లీనింగ్ స్టిక్ ఇది లేకపోతే మనం ఈ వాటర్ బాటిల్తో ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ బాటిల్ తీసుకోండి. వాటర్ బాటిల్ వచ్చి 2.5 తీసుకోండి. ఈ స్టెప్ ఉంది కదా, ఈ స్టెప్ కింద కొంచెం కింద ఇక్కడ కట్ చేసుకోవాలా. ఓకేనా, కరెక్ట్గా రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా సిజర్తో రౌండ్ కట్ చేసుకోండి, ఇలాగా రౌండ్గా. ఓకే, ఒక కాటన్ టీషర్టు లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ ఏదైనా మీ ఇంట్లో ఏదైనా వేస్ట్గా ఉండేవి అలాంటివి తీసుకోండి. హాఫ్ వరకు కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకోవాలా హాఫ్. ఓకేనా, సైడ్కి ఇక్కడ కూడా హాఫ్గా కట్ చేసుకోవాలా. ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఒక హాఫ్ ఇంచి పీసెస్ కట్ చేసుకోండి ఇలాగా స్ట్రైట్గా. ఓకేనా, చూడండి ఇలాగా హాఫ్ ఇంచెస్ పీసెస్ కట్ చేసుకోండి వరుసగా. ఇలాగా ఎన్ని వస్తాయి అన్ని. మనం కట్ చేసిన వాటర్ బాటిల్ని చిన్న హోల్స్ వేసుకోవాలా ఇలా సాల్డింగ్ అంతా. ఓకేనా, కొంచెం పైన వేసుకోండి, ఈ స్టెప్ మీద వేసుకోండి. ఇలాగ చిన్న హోల్స్ వేసుకోండి. హోల్కి కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఈ విధంగా చుట్టూరా హోల్స్ వేసుకోండి ఇలా రౌండ్గా. ఓకేనా, కొంచెం హోల్కి కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి. ఇవి పదునుగా ఉంటే కొంచెం ఇలా రఫ్ చేయండి. ఇలా రఫ్ చేస్తే ఈ పదును పోద్ది. ఓకేనా, కట్ చేసిన పీసెస్ని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ హోల్లో తీసుకోండి. ఇలా తీసుకోండి, కరెక్ట్గా సెంటర్కి సగం తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత జస్ట్ ఇలా ముడేసేయండి ఇలాగా. ఇది ఊడిపోతుందంటే ఇంకోటి వేసుకోండి ముడి. ఓకేనా, ఈ విధంగా ఇంకొకటి తీసుకుని ఇలాగే దీనికి ఇలాగే 2 ముళ్ళు వేసుకోండి ఊడిపోకుండా. చూడండి ఈ విధంగానే మొత్తం ఈ హోల్స్ ఎన్ని ఉన్నాయో. ఓకేనా, అన్ని దానికి ఇలా క్లాత్ వేసి ఇలా కట్టుకుంటారండి చిన్న పీసెస్గా. ఈ విధంగా మొత్తం కవర్ చేసుకోవాలా, క్లాత్ కట్టేయాలి ఇలాగా. చూడండి ఇలాగా ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వాటర్ ఎక్కువ పీల్చలేదనుకోండి, ఈ హోల్స్ కొంచెం పెద్దవి వేసుకోండి. క్లాత్ కూడా 1 ఇంచ్ కట్ చేసుకోండి. అప్పుడు కొంచెం మందంగా తయారవుతుంది. అప్పుడు మనం రఫ్ చేసినప్పుడు కూడా వాటర్ బాగా ఎక్కువగా పీలుస్తుంది. ఓకేనా, కట్టి తీసుకోండి. ఇక్కడ చిన్న ఒక హోల్ వేసుకుందాం. ఇలా చిన్న హోల్ వేసుకోండి. ఇలా హోల్ వేసుకున్న తర్వాత ఇలాగ చిన్న స్క్రూ ఉంది కదా, ఇలా చిన్న స్క్రూ ఇక్కడ పెట్టి ఇలా టైట్ చేసుకోండి ఇలాగా. అప్పుడు ఇది ముందుకు పోదు వెనక్కి కూడదు, అప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసేసుకోండి. చాలా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇలాగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం క్లీన్ చేయాలన్నా కూడా ఇట్లా ఈజీగా అనొచ్చు. ఓకేనా, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా బెల్ బటన్ కొట్టండి.